నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు కీలక వివరాలను వెల్లడించిన సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం వెనుకబడిందని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయదారులపై చర్యలు తీసుకోవాలి. హోంమంత్రి అనితను కోరామన్న నారా లోకేష్. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం నందలపాడులో దారుణం. భవనంపై నిద్రిస్తున్న వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఆగంతకులు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతుందని, పోలవరం ప్రాజెక్టుని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు. స్పిల్వే ద్వారా 50 లక్షల క్యూసెక్ల నీరు వెళ్లేలా డిజైన్ చేశామని అన్నారు. మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 రోజుల్లోనే పోలవరం కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చేశారని అన్నారు. 480 కోట్లతో అత్యవసరంగా నిర్మించిన డయాఫ్రామ్ వాల్ 35% పాడైందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగా, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు గాని మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్లీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్టు చాలా, ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం. ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం. ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా కోర్టుకు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేట్ అయి వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 TMC ఆఫ్ వాటర్ స్టోర్ చేసేదిగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 TMC వాటర్ పెట్టుకుంటే 320 TMC ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గాని ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు,
మాటలో చెప్పాలంటే ఇవన్నీ కానీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమకు కూడా కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా చేసే అవకాశం వస్తుంది. 15 lakh cusecs ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద. 3 గార్జెస్ ఉంది చైనాలో, దానికంటే ఎక్కువ. అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అక్కడ కూడా ఇదే మార్గం రివర్ మార్చారు, అతిపెద్ద ప్రాజెక్టు పెట్టారని మనం మాట్లాడుకుంటాం. దానికంటే ఎక్కువ వాటర్ స్పిల్ వే మీద డిశ్చార్జ్ అవుతుంది. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19కి 72% మనం పూర్తి చేశాం. కానీ బాధంతా ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ ఇలాంటి చాలా జరిగాయి. అతి పెద్ద తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్. ఇక్కడుండే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు. నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్ కి. నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్లి, ఇప్పుడు గట్కర్ అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి, అదే మాదిరిగా అప్పుడు ఉమాభారత్ మినిస్టర్ అంటే ఆవిడని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు, ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయానా చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ గాని రిలీఫ్ గాని ఇచ్చి మొత్తం చేశాం. ఇది చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు గాని ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్, డయాఫామ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యారల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యారల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన ఒక 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిలప్ చేయలేదు. రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్లు లేరు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్లు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందుకే మీరు చూస్తే 14-19లో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ 13,683 కోట్లు ఖర్చు పెట్టాం. ఆవరేజ్ వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 7,100 కోట్లు తగ్గించేశారు. బడ్జెట్ పెరిగింది, ఎక్స్పెండిచర్ తగ్గించారు. ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు.
అంత మునుపు కూడా రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉంటే 4,200 కోట్లే ఖర్చు పెట్టాడు. తర్వాత 3,430 కోట్లు ఖర్చు పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో 13,683 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం. ఈరోజు ఈ పరిస్థితిలో అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం, దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఏదేమైనా బాధ, ఆవేదన, ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది. నిబ్బరంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలో మాట్లాడుతూ తాను పాదయాత్ర చేసిన సందర్భంలో గంజాయి గురించి అనేక ఫిర్యాదులు అందాయని అన్నారు. రాష్ట్రంలో 100 రోజుల్లో గంజాయిని నిర్మూలించమని హోంమంత్రి అనితను కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా చర్యలు తప్పవని అన్నారు. మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లోకేష్ నడితే ఎట్లా? దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూమిని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి. మొదటిగా నేను హామీ ఇచ్చా, నాకు కట్టుబడినా. డ్రైనేజ్, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాను. అంతేకాకుండా స్వర్ణకారులకు గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే హామీ కట్టుబడింది. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చాను. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడికి ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఎంటీఎంసీ కానివ్వండి, ఇక్కడ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖ కానీ సిబ్బందికి ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు, అంటే మంగళగిరికి మీరు ఏం చేయలేదంటే నా కోరికలు ఆయనకి పంపిస్తాను జరిగింది. కొలుసు పార్థసారథి గారు హౌసింగ్ మంత్రి వర్యులు నేను కలిశాను. ప్రత్యేకంగా మంగళగిరికి చూడాలి. 91,413 ఓట్లతో నన్ను గెలిపించారు. ఆ బలంతో మీ ముందర నేను నిల్చుంటున్నాను. సో హౌసింగ్ విషయంలో మీరు సాచురేషన్ మోడ్లో మంగళగిరి ప్రజలకి చేయాలని ఆయన కోరటం జరిగింది. ఆయన కూడా అనుకూలంగా స్పందించారు. మొదటి 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టమని క్లియర్గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బంధువులు, నా డ్యూటీకి నేనేదో ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను, చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది. ఓకేనా? హాయిగా ఆన్ ద రికార్డ్ అంటే హాయి కెమెరాలు వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపాము? ఒక్కడి జోలికి వెళ్దాం మేము. వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా. ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా గట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనమయ్యాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా అన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ. బ్రేక్ తీసుకుందాం.